అద్భుతంగా ఉంటుంది. నథింగ్ లైక్ ఇట్ అనేది చెప్పాలి. ఒక స్వీట్ గెస్టర్. అండ్ ఆల్సో స్టూడియోలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీతో పంచుకోవడానికి ఎంఎస్కే ప్రసాద్ అలాంగ్ విత్ మై బ్రదర్ కౌశిక్. కౌశిక్ అండ్ ఎంఎస్కే అన్న, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు. అది అప్పుడంటే చిన్నపిల్లాడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు కూడా చిన్నపిల్లాడు విరాట్ కోహ్లీ. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ గంగం స్టైల్ సెలబ్రేషన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, కానీ ఓ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏదో విధంగా మనకి తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం రీక్రియేట్ చేస్తా పోలా. డెఫినెట్ గా చేద్దాం, మనం రీక్రియేట్ చేద్దాం అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ. బట్ అప్పుడు గంగం స్టైల్ చూసాం, ఇవాళ దాండియా స్టైల్ చూసాం. రోకో ఇంకా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మధ్య వికెట్లతో దాండియా ఆడుతున్నారు కాబట్టి అది రో కోలాటం. రో కోలాటం చూసాం అనమాట ఇవాళ. అండ్ అఫ్ కోర్స్ 2013లో కుర్రాళ్ళు జడేజా అయినా హార్దిక్ అయినా और That's the iconic pose with the trophy, ICC trophy. So this is the iconic pose, and that's the right kind of attitude. నాకు మాత్రం చాలా నచ్చింది. యా, హార్దిక్ పాండ్యా కెరియర్, తన జీవితం ఎలాంటి హైస్ అండ్ లోస్ చూసింది. సంవత్సరం కాలంలో ఒక 14-15 నెలల్లో తను చూసిన లోస్, పాతాళం అంటే ఏంటో చూశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో. అలాగే ఇప్పుడు స్వర్గం ఏంటో అనుభవిస్తున్నాడు. That's the journey of Hardik Pandya with ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఐపీఎల్ లో తను ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం చేసాం. ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ లో కరెక్ట్ రిడెంప్షన్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ అంటే కనుక అది హార్దిక్ పాండ్యా పేరు. ఒక సినిమా ఐసీసీ టోర్నమెంట్స్ అంటే రెచ్చిపోతాడు హార్దిక్ పాండ్యా. వెరీ బిగ్ మ్యాచ్ ప్లేయర్ ఫర్ షూర్. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఇండియన్ క్రికెట్ ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన రోహిత్, విరాట్ పక్కకెళ్ళి కొత్త తరం కుర్రాడు మీరు ఎంజాయ్